హలో అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు బై రాజీ. ఈరోజు నేను చేయబోయేది సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి, డబల్ మసాలాతో. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా నేను చికెన్ ఇలా పెద్ద పీసెస్గా కట్ చేయించుకొని క్లీన్ చేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో మసాలా దినుసులు వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, 8 లవంగ, ఒక నల్ల యాలుక, దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా, 2 స్టార్ ఎనీస్, చిన్నవి 3 మరాఠీ మొగ్గ వేసుకుంటున్నానండి, పెద్దవైతే 1 సరిపోతుంది. తర్వాత జాజికాయ చిన్న ముక్క వేసుకుంటున్నాను అండి, దీనివల్ల ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. పుదీనాని ఇలా చాప్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాను, ఆప్షనల్ అండి అది. సాల్ట్ నేను కల్లుప్పు యూస్ చేశానండి, మీరు నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. 1 స్పూన్ వేసుకున్నాను నేను. దీని తర్వాత కారం వేసుకుంటున్నాను. నేను కారం 2 స్పూన్స్ వేసుకుంటున్నాను అండి, ఇది ఘాటుగా ఉంటుంది. ఘాటు లేనిదైతే మీరు 3 స్పూన్స్ యూస్ చేయొచ్చు. పావు స్పూను యాలకుల పొడి వేసుకున్నానండి. 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, పావు స్పూను మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి. దీని తర్వాత జీడిపప్పు బాదం పప్పు పౌడర్ చేసుకున్నానండి కలిపి, ఆ పౌడర్ని 1 స్పూన్ వేసేసుకుంటున్నాను. దీనివల్ల గ్రేవీ మంచిగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. మసాలా దినుసులు స్పైసెస్ అన్నీ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దీని తర్వాత పచ్చిమిర్చి 2 తీసుకొని వాటిని ఇలా చీలికలుగా చేసి వేసుకున్నాను. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక 1 కప్పు కమ్మటి పెరుగు వేసుకుంటున్నానండి. దీనిలో 3 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. పాల మీగడ కూడా యూస్ చేసుకోవచ్చండి ఫ్రెష్ క్రీమ్కి బదులు. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. పుల్లటి పెరుగు యూస్ చేయొద్దండి, కమ్మటి పెరుగు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని పావు కప్పు వేసుకుంటున్నానండి, దీనివల్ల చికెన్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో 1.5 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక 1 అవర్ అయినా కంప్లీట్గా రెస్ట్ ఇవ్వాలండి. మినిమం 1 అవర్ అండి, మ్యాక్సిమం 3 to 4 అవర్స్ ఉంచుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ రెస్ట్ ఇస్తున్నాను ఈ చికెన్కి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల జ్యూసీగా టెండర్గా కుక్ అవుతుందండి చికెను. తర్వాత 1 అవర్ తర్వాత చికెన్ని తీసేసి ఇలా మందపాటి గిన్నె ఒకటి తీసుకున్నానండి దమ్ కోసం. చికెన్ని మంచిగా ఇలా నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. దమ్ పెట్టుకోవడానికి మందంగా ఉన్న గిన్నె అయితేనే బాగుంటుందండి. ఇలా మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో 4 లీటర్స్ నీళ్లు పోసుకున్నానండి రైస్ ఉడికించుకోవడానికి. ఇందులో 4 యాలకులు, ఒక నల్ల యాలుక వేసుకుంటున్నాను. లవంగాలు 7 వేసుకున్నానండి. మసాలా దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. దాల్చిన చెక్క, షాజీరా ఒక 1/2 స్పూన్ అండి. చిన్న జాజికాయ ముక్క వాటర్లో కూడా యాడ్ చేశానండి. స్టార్ ఎనీస్ 2, ఒక బిర్యానీ ఆకు పెద్దది వేసుకున్నానండి. 3 మరాఠీ మొగ్గ వేసుకున్నాను. తరువాత పచ్చిమిర్చిని ఇలా 2 చీలికలు చేసుకొని వేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. దీనిలోనే ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఈ వాటర్లో మనం బాయిల్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటున్నానండి. రైస్ ఉడికించే వాటర్లో కొంచెం సాల్ట్ ఎక్కువగా ఉంటేనే రైస్కి పడుతుందండి సాల్ట్. ఇలా ఒకసారి చెక్ చేసుకొని కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇలా మరుగుతున్న టైంలో నేను 1 అవర్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుంటున్నానండి. నేను 1 kg చికెన్కి 3/4 kg బాస్మతి రైస్ తీసుకున్నాను, 750 grams. రైస్ వేసేసిన తర్వాత అరచెక్క నిమ్మరసం పిండేశానండి. ఇదంతా కుక్ అవనివ్వాలి. రైస్ 70% కుక్ అయిపోయిందండి. ఇలా 70% కుక్ అయిన రైస్ని ఒక లేయర్గా అరేంజ్ చేసుకున్న చికెన్ మీద వేసేస్తున్నాను. ఇదంతా ఇలా ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసేసుకుంటున్నాను.
ఇప్పుడు ఇందులో నేను పాలల్లో పసుపు కలుపుకున్నానండి. ఒక అర గ్లాస్ పాలల్లో పసుపు యాడ్ చేసుకున్నాను, హాఫ్ స్పూను. అది ఇలా వేసేసుకుంటున్నాను. కుంకుమ పువ్వుకు బదులు ఇది ఆప్షనల్గా నేను తీసుకున్నానండి. దీనివల్ల ఫ్లేవర్లో ఎటువంటి డిఫరెన్స్ రాదు, బాగుంటుందండి. ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ 90% కుక్ అయిన రైస్ని ఇంకొక లేయర్గా వేసేసుకుంటున్నాను. కంప్లీట్గా కుక్ అయిపోయిన 90 to 95% కుక్ అయిన రైస్ని వేసేసుకున్నా అండి. ఇప్పుడు ఏదైతే రైస్ కుక్ చేసామో ఆ వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇలా సైడ్ల నుంచి వేసేసుకోవాలండి. దీనివల్ల దమ్ మంచిగా అయిపోతుంది. దీనిపైన ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. తరువాత కొంచెం పుదీనా వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని నేను ఒక 4 స్పూన్ల ఆయిల్ని పైన ఇలా వేసుకుంటున్నానండి. తర్వాత 2 స్పూన్ల నెయ్యిని ఇలా సైడ్ల నుంచి వేసేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల కమ్మటి ఫ్లేవర్ ఉంటుందండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఏదైతే పాలు నేను పసుపు కలుపుకుని ఉన్నాయో అవి పైన మళ్ళీ ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను సిల్వర్ ఫాయిల్తో ఇలా కవర్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ సిల్వర్ ఫాయిల్ లేని వాళ్ళు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ చపాతీ పిండిలాగా కలిపేసి సైడ్లు పెట్టేసి ఇలా లిడ్ పెట్టేయొచ్చండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకున్నానండి. దానిపైన ఇలా గిన్నె పెట్టేసుకొని దాని మీద ఇలా వెయిట్ కోసం గిన్నె బోర్లించి పైన అది పెట్టుకున్నానండి వెయిట్ కోసం. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. తరువాత 35 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని 20 to half an hour రెస్ట్ ఇవ్వాలండి. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. నాకు 35 to 40 minutesలో కుక్ అయిపోయిందండి బిర్యానీ మొత్తం. చూడండి, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మంచి ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూడండి పొడి పొడిలాడితే ఎలా వచ్చిందో మనకి మసాలా అర్థమైపోతుందండి ఎంత బాగా కుక్ అయిందో. దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.